హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారండి, కరివేపాకు కారం అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. చూసారా, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఎర్రగా లైట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలండి ఒక 7-8 తీసుకున్నానండి. నేను మన కరివేపాకుని బట్టి తీసుకోవాలండి. నేను తీసుకున్న కరివేపాకుకి ఒక 7-8 సరిపోతాయండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కడాయి నుంచి వేరు చేసుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకున్నాను మొత్తం. తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఇంకా ఆయిల్ వేసుకో అవసరం లేదండి. అదే ఆయిల్లో కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు. లో ఫ్లేమ్లోనే అన్నీ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు అండి, అది ఆప్షనల్ మాత్రమే, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకున్నానండి. తర్వాత చూసారా, ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూసారా, ఈ విధంగా క్రిస్పీగా అయినాయండి. ఇవి తీసుకుని అన్నీ చల్లార్చుకోవాలండి. చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని కొంచెం ఉప్పు అండి, కారానికి సరిపోయే ఉప్పు, తర్వాత మనం అన్నీ ఫ్రై చేసుకుని అన్నీ వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కారపొడిని. చూసారండి, ఈ విధంగా వేసుకొని గ్రైండ్ చేశాను. ఎంతో టేస్టీ అయిన కారపొడి రెడీ అయిపోయింది.